మన లెక్కల్లో చెప్పాలనుకుంటే ఎప్పుడు ప్రారంభించారు మందిరాన్ని నిలవబెట్టడం అని అంటే జనవరి నెల 1వ తారీఖు 1వ తారీఖు నిలవబెట్టినాడు. అంటే ఇయర్ స్టార్టింగ్ అయిన తర్వాత సరిగ్గా మరలా 2వ సంవత్సరానికి మందిరం నిలవబెట్టారు. లెక్కలు ఎక్కడి నుంచి పెడతారు? సంవత్సరం ఇశ్రాయేలీల లెక్కలు పస్కా దగ్గర మొదటిది 12వ అధ్యాయాన్ని కనుక మనం చదివితే పస్కా దగ్గర వారి జీవితాలు ప్రారంభించబడ్డాయి. ఇది నెలల్లో నీకు మొదటి నెల, మొదటి సంవత్సరం అని పస్కా పండుగ 12వ అధ్యాయం ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటే కనుక ఈ విషయం మనకు తెలుస్తుంది. కనుక ఒక విశ్వాస జీవితం పస్కా దగ్గర ప్రారంభమైన తర్వాత ఎక్కడికి లీడ్ చేయబడుతుంది అని అంటే మందిరం నిలవబెట్టే దగ్గరికి లీడ్ చేయబడుతుంది. విశ్వాస జీవితం పస్కాతో ప్రారంభించబడి మందిరం నిలవబెట్టే దగ్గరికి నడుచుకుంటూ రావాలని మనకు ఈ 40వ అధ్యాయం 17వ వచనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి 17 నుంచి తయారు చేసిన ఈ వస్తువులన్నీ కూడా ఏ విధంగా అమర్చారో వాటిని గురించిన వివరం ఉంది. బహుశా ఈ చెప్పేటువంటి ఈ 45 నిమిషాల యొక్క సెషన్ బహుశా నేను 2 భాగాలు చేద్దామని అనుకుంటున్నాను. ఇది మొదటి భాగంగా మనం ఆలోచన చేస్తాం. చూడండి 17వ వచనం నుంచి చదివితే 2వ సంవత్సరం మొదటి నెల మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను. సరిగ్గా ఇదే మాట మనకు సంఖ్యాకాండం 7వ అధ్యాయంలో వస్తుంది. మందిరం నిలవబెట్టిన సంగతి సంఖ్యాకాండం 7వ అధ్యాయం మొదటి వచనంలో మందిరం నిలవబెట్టారు. అంతవరకు ఈ విషయాలన్నీ సినాయి పర్వతం దగ్గర జరిగాయి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఏమేమి అక్కడ పాటించాలనే సంగతులన్నీ కూడా వివరించారని మనకు తెలియాలి. కాబట్టి ఇక్కడ నిలవబెట్టారు. చాలా రోజులు అయింది అనుకోవడానికి లేదు. సంఖ్యాకాండం 7వ అధ్యాయం మొదటి వచనంలో ఎవరైనా తీసి చదివినా కూడా పర్వాలేదు. సంఖ్యాకాండం 7వ అధ్యాయం మొదటి వచనంలో కూడా మనం చదివితే మందిరం నిలవబెట్టబడినటువంటి సంగతిని గురించి అక్కడ వివరిస్తారనమాట. ఇట్ ఈస్ అది అంటే ఇక్కడ మొదలు పెట్టారు, అక్కడ ముగించారు. ఇక్కడ మొదలు పెట్టారు, అక్కడ ముగించారు. అంటే ఎన్ని రోజులు పట్టిందని అంటే సేమ్ డే. మరి ఇదంతా మధ్యలో చెప్పబడినటువంటి విషయాలు అనమాట. కనుక మనం 17వ వచనంను మనం చదివాం. 18 ఇందులో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే కనీసం 7 సార్లు ఆయన ఆజ్ఞాపించినట్లు చేసిందని వస్తుందన్నమాట. ఈరోజు మీకు చెప్పాను ప్యాటర్న్ గురించి మనం అర్థం చేసుకుంటున్నాం. ప్యాటర్న్ అనేటువంటిది ఆజ్ఞాపించినట్టే ఉంటుంది తప్ప ఆ ఆజ్ఞకు కలపడం కానీ తీసివేయడం కానీ జరగకూడదు అనేటువంటిది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. కనుక 18వ వచనంలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరం నిలువబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలు నిలువబెట్టి దాని పిండెలను బద్దలను చొనిపి దాని స్తంభములను నిలువబెట్టి మందిరము మీది గుడారమును పరిచి దాని పైన గుడారపు కప్పును వేసెను. ఇంతవరకు మీకు మనం చెప్పినటువంటి విషయాలన్నీ కూడా క్లియర్ అని చెప్పి ముందు ఏం చేశారనమాట, థియరీ అంతా అయిన తర్వాత ఈరోజు ప్రాక్టికల్గా పెడుతున్నారనమాట. ఇప్పుడు టెంట్ వేస్తున్నారు అనుకోండి అని అంటే కరెక్ట్గా వారు ముందు దిమ్మలు పెట్టుకున్నారు, తర్వాత పలకలు వేశారు, తర్వాత అడ్డకర్రలను తీసుకుని వచ్చారు. ఆ తర్వాత తయారు చేయబడిన 26వ అధ్యాయంలో తయారు చేయబడిన గుడారాలను ఒకదాని తర్వాత ఒకటి వేసినట్లుగా మనం ఇక్కడ చదువుతున్నాం. 19వ వచనం మనం చదివితే గుడారమును పరిచి దానిపై గుడారపు కప్పును వేసిన 20వ వచనం మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకుని మందసములో ఉంచి మందసమునకు మోతకర్రలను దూర్చి దాని మీద కరుణాపీఠం నుంచెను. ఈ విధంగా చేసిన తర్వాత మందసాన్ని అమర్చి కర్రలు పెట్టి దాన్ని తీసుకుని వెళ్ళి మొట్టమొదట ఎక్కడ ఉంచుతారు? మందసాన్ని అతి పరిశుద్ధ స్థలంలో ఉంచారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ బయటకు వస్తున్నారనమాట. అక్కడ బయటకు వచ్చినప్పుడు మనం చూస్తే 21వ వచనంలో మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ప్రత్యక్ష గుడారంలో మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరకు వెలుపట బల్లను ఉంచి అని అంటే ఈ కప్పు తెర అనగా అడ్డతెర ఉంచిన తర్వాత పరిశుద్ధ స్థలంలో కుడి చేతి వైపున బల్లను అనగా సముఖపు రొట్టెల బల్లను ఉంచినట్లుగా మనం చదువుతాం. అంతేకాదు 23వ వచనంలో సిద్ధపరచబడిన రొట్టెలు కూడా ఉన్నట్లు మనం యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను. 24వ వచనం మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారంలో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచెను. ఉత్తర దిక్కు దక్షిణ దిక్కును గురించినటువంటి దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచెను. 25వ వచనం యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారంలో అడ్డతడి ఎదుట బంగారు దోప వేదికను ఉంచి, ఇది కూడా గుర్తుపెట్టుకున్నాం మనం. ముందు కుడి చేతి వైపున భోజనం చేయడం గుర్తుపెట్టుకుని సరిపోతుంది అనమాట. రైట్ హ్యాండ్ అంటే
అది సముఖపు రొట్టెల బల్ల, దానికి ఎదురుగా దీపవృక్షం. ఇప్పుడు ధూపవేదిక అడ్డతెరకు ఇమ్మీడియట్గా బయట ఉండేటట్లుగా స్వర్ణ లేక బంగారు ధూపవేదిక నుంచినట్లుగా మనం అక్కడ చదువుతాం. 28వ వచనం లేక 27వ వచనం. ధూపవేదిక నుంచి దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను. 28వ వచనం. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. ఇది అక్కడికి నిలవబెట్టిన ఈ పలకలన్నీ కూడా పూర్తి చేయబడడం జరిగింది అనమాట. అది 28వ వచనంలో మనం చదువుతాం. అతడు ప్రత్యక్ష గుడారపు మందిరపు ద్వారము వద్ద దహన బలిపీఠమును ఉంచి దాని మీద దహన బలిని నర్పించి నైవేద్యమును సమర్పించను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠమునకును మధ్యను గంగాళమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను. గంగాళం కూడా ఉంచబడినట్లుగా మనం చదువుతున్నాం. సో మొత్తం అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ చేర్చబడ్డాయి. కనుక 25వ అధ్యాయము నిర్గమాకాండం మొదలుపెట్టింది, 25వ అధ్యాయం నుంచి మొదలుపెట్టింది మొదలుకొని 40వ అధ్యాయం వరకు ఇవే వస్తువులు తయారు చేయడం గురించి మాట్లాడినివ్వండి, పెట్టడం గురించి మాట్లాడినివ్వండి, కానుకలు ఇవ్వడం గురించి మాట్లాడినివ్వండి, ఇవన్నీ కూడా కనీసం ఒక్కొక్క వస్తువు 7 సార్లు ప్రస్తావించబడినట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఇవే ఐటమ్స్. వీటిని సారిసారికి ఏ విధంగా వాటిని ఉంచారు అనే దానిపైన, అంటే ఎంత జాగ్రత్తగా వాటిని ఉంచాలో తెలుసుకోవడం కొరకు తగినంత సూచన లేక ఇన్ఫర్మేషన్ ప్రభు ఇచ్చారని మనం అర్థం చేసుకోవాలి. ఆయన మనకు తెలియపరచకుండా చేయమని ఎప్పుడు అడగరు. ఇది మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి. చేస్తే జరిగేటువంటిది ఏంటి, చేయకపోతే జరిగేటువంటిది ఏంటి కూడా ఆయన తెలియజేస్తారు. 30వ వచనం. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠం మధ్య గంగాళం ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను. 31వ వచనం. దాని యొద్ద మోషేయు అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనిరి. వారు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడును బలిపీఠముకు సమీపించినప్పుడును కడుక్కొనిరి. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. కనుక కట్టబడినప్పుడు, అంటే ఎరెక్ట్ చేసినప్పుడు, నిలవబెట్టినప్పుడు జరిగినటువంటి సంగతిని మనం 17వ వచనం నుంచి మనం ఇది 33వ వచనం వరకు మనం చదివాం. ఈ విధంగా జరిగిన తర్వాత 34 నుంచి 38 వరకు మనం చూస్తే కనుక అక్కడ మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మి యెహోవా తేజస్సు మందిరమును నింపెను అని మనం చూస్తాం అనమాట. ఇది ఒక ప్యాటర్న్ అని మనం అనుకుంటూ ఉన్నాం. ఇది ఒక మాదిరిగా దేవుడు ఇశ్రాయేలులకు ఏర్పాటు చేసి ఉంచారు. కనుక ఆజ్ఞాపించినట్లుగా మనం ఆయన యొక్క పనిని కనుక చేసినప్పుడు రిజల్ట్ ఏంటి అని అంటే ఆయన తేజస్సుతో నింపబడతాం అనమాట. ఇది మన ఈ చిన్న జీవితంలోనే చాలా ఆరాధనలు అనుభవాన్ని మనం అనుభవించుంటాం. చాలాసార్లు మన స్థానిక సంఘాల్లో మొదలు పెట్టింది మొదలుకొని ముగింపు వరకు మనం కార్యక్రమాన్ని కనుక చూస్తే మన ఈ చిన్న జీవితంలోనే ప్రభువు యొక్క తేజస్సు అక్కడ ఉన్నట్లుగా, ఆ మహిమ మన చుట్టూ ప్రకాశించినట్లుగా మన ఈ చిన్న జీవితాల్లోనే అనుభవం ఉంది అని చెప్పి బహుశా మనందరూ ఎరిగినటువంటి వారమే. అది ఎలా ఉంటుంది అని అంటే, మనం కొరింథీ పత్రిక 14 మొదటి పత్రిక 14లో చెప్పినట్లుగా ఒక సంఘ కార్యక్రమం అక్కడ ఎంతో చక్కని ప్యాటర్న్ ఇవ్వబడింది. అక్కడ కూడా ఒక మాదిరి ఇవ్వబడింది. ఒకరు పాట పాడాలనుకున్నారు, ఒకరు స్తుతి చెల్లించాలనుకున్నారు, ఒకరు వాక్య వివరం ఇవ్వాలనుకున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటుంటే అక్కడ కొత్తగా వచ్చినవాడు ఇక్కడ దేవుడు ఉన్నాడని తెలుసుకుని వెళ్తున్నాడని చెప్తున్నారు. మీకు అందరికీ తెలుసనే నేను భావిస్తున్నాను 14వ అధ్యాయంలో మనం చదివినప్పుడు. కనుక దేవుడిచ్చిన ఆజ్ఞ లేక దేవుడిచ్చిన మాదిరిని మనం పాటించినప్పుడు ఆఖరున ఖచ్చితంగా ఏం జరుగుతుంది అని అంటే ఆయన తేజస్సు ఉంటుంది, ఆయన మహిమ చేత మనందరం కూడా నింపబడతాం. ఇదే ఆయన వచ్చే వరకు మనకి ఇవ్వబడినటువంటి ధన్యత అని చెప్పచ్చు. యేసు ఆయన వచ్చే వరకు మనం చేసే పని ఏంటి? నేను వచ్చే వరకు మీరేం చేయమని కోరారు ఆయన అని అంటే ఆయన మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని మనం ప్రచురించాలి. రొట్టె పాత్రను మన మధ్య ఉంచుకొని ఏం జరుగుతుంది అక్కడ అని అంటే అక్కడ ప్రభువు మహిమపరచబడుతూ ఉంటారు. అది దేవుని మహిమతో, దేవుని తేజస్సుతో నింపబడుతూ ఉంటుందని మనం గ్రహించాలి. కనుక నిర్గమాకాండం ఈ 19వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు నేను మీకు ఈ సందర్భంగా మొదటి భాగంలో లాగా తెలియచేయాలని చెప్పి నేను కోరుతున్నాను. చూడండి, 19వ అధ్యాయంలో విడిపించబడినటువంటి ప్రజలందరూ కూడా వచ్చి కొన్ని వచనాలు ఈరోజు ఎక్కువగా చదవవలసి ఉండొచ్చు, దయచేసి చూడాలని చెప్పి నేను కోరుతున్నాను. 19వ అధ్యాయంలో వారు
రెండవ వచనం నుంచి చదువుతాను. రెఫిదీము నుండి బయలుదేరి సినాయి అరణ్యమునకు వచ్చి అరణ్యమును దిగిరి. అక్కడ ఆ పర్వతం మీదట ఇశ్రాయేలీయులు వెడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతమును అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినది ఏమనగా. ముచ్చటించడం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది? ఎదురెదురుగా ఉన్నప్పుడు. ఇంకా చెప్పాలనంటే అన్ని పనులు ముగిసి ఇంకేం జరుగుతుందన్న ముచ్చటిస్తున్నాం అనమాట. బహుశా చిరంజీవి గారు అందరూ నెక్స్ట్ సండే ముచ్చటించవచ్చు. ఎందుకు, ఎలా జరిగాయి, అసలు ఏంటి సంగతి, మనం బాగా చేసామా లేదా, ఎలా జరిగాయి, ఏంటి, ఈ గూగుల్ ఫామ్స్ ఎలా వచ్చాయి, వాటిని సరిగా నింపారా లేదా, ఈ నింపిన వాటిని వేస్తే ఇవన్నీ మనం ఏం చేస్తాం అని అంటే అంటే చిట్చాటర్ అనలేం, కానీ జరిగిన విషయాలను ఒకసారి తిరిగి పరిశీలించడం అనమాట. దేవుడు మోషేతో ఏమంటున్నాడనంటే, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించాలి. అంటే ఎలా ఎలా జరిగించారు, ఆ ఐగుప్తు దేశంలో నుంచి ఏ విధంగా తీసుకుని వచ్చారు. అక్కడ మనం చదివితే గద్ద రెక్కల మీద చూడండి 4వ వచనం, నేను ఐగుప్తీయులకు ఏం చేశాను ముచ్చటించండి. ఏం చేశారు? ఒక చిన్న ఉదాహరణ అనుకుందాం. ఇలాగా రథం తోలుతున్నారండి, ఎక్కడ? సముద్రంలో. సేలు ఊడిపడిపోయిందంట. దిగి మళ్ళీ ఆడు పెట్టుకుంటే మళ్ళీ ఊడిపోతుంది. అది మీకు అర్థమవుతుందో లేదు? సేల ఊడిపడిపోయింది, దిగాడు ఏం చేసుకుని మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ ఊడిపోతుంది. వాళ్ళు అలా వాళ్ళు ఇవన్నీ ముచ్చటించి అని అంటే వారికి ఏమేమి చేశానో. రెండవది మనం చదివితే అక్కడ గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. విడిపించబడిన ప్రజలను దేవుడు ముచ్చటించి కోరుకునే సంగతి ఏంటి అని అంటే ఆయనను వెంబడించడం, ఆయన చెప్పినట్లు చేయడం. అది లోకంలో నుంచి మనందరం కూడా, వీరు ఐగుప్తులో నుంచి ఎలాగైతే విడుదల పొందారో మనందరం కూడా అలాగే లోకములో నుంచి ఆశ్చర్యకరమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వెలుగులోనికి వచ్చినటువంటి వారు. మనకు ఒక నిబంధన ఇవ్వబడి, వారికి పాత నిబంధన ఇవ్వబడితే ఇది మనం హెబ్రీ 8, 9, 10 అధ్యాయాల్లో మనం చదివితే కనుక పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్న వివరాలు అక్కడ మనం చూస్తాం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు ఎలాగో క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యారో మనం చూస్తాం అన్నమాట. కనుక పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకు వచ్చినటువంటి మన జీవితాలలో ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్యాటర్న్ మాదిరి కనుక మనకు బాగా అర్థమైనప్పుడు మనం కుడికి కానీ ఎడమకు కానీ తొలగక, లేక ఆ కొలతలలో ఏవి కూడా మనం ఎక్కువ కానీ తక్కువ కానీ చేయకుండా ప్రభు ఏ విధంగా చేయమన్నారో, ఎలా ఉండమన్నారో అలాగే చేయడానికి మనం ఇష్టపడతాం, చేయగలుగుతాం అనమాట. చూడండి, మీరు నాకు స్వకీయ సంపాద్యముగా ఉంటారన్నారు. 6వ వచనం కీలకమైన వచనం చూడండి. అవునండి. కనుక నన్ను పాటించడం వల్ల, లేక నన్ను అనుసరించడం వల్ల మీరు పరిశుద్ధ జనముగా ఉంటారు. ఎవరి మధ్యలో? అది ఈ రోజున సంఘం ఏ విధంగా ఉంటుంది? మనందరం కూడా మొదటి సభలో మనల్ని ప్రస్తావించినప్పుడు పరిశుద్ధులు అందరూ అని ప్రస్తావించారు. మనందరం ఎవరు? మనందరం పరిశుద్ధులం. మరి బయట ఉన్న వారందరూ, క్రీస్తులో లేని వారందరూ వారు పరిశుద్ధులు కారు. ఎందుకనగా మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధపరిచే రక్తం చేత కడుగబడినటువంటి వారు. పస్కా ద్వారా వారు ఎలా అయితే విడిపించబడ్డారో మనం కూడా ప్రభు రక్తం చేత విడిపించబడి, లోకంలో విడిపించబడి ఒక ప్రత్యేక సంఘంగా, ఒక ప్రత్యేకమైన గుంపుగా మనం ఏర్పాటు చేయబడ్డాం. ఈ ఏర్పాటు చేయబడినటువంటి వారు తెలియపరిచే సంగతి ఏంటి అని అంటే మనం పరిశుద్ధ జనముగా ఉంటాం. అంతేకాదు చూడండి, యాజకత్వం మరియు రాజరికాన్ని కూడా అక్కడ రాశారనమాట. 6వ వచనం కీలకమని ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఇశ్రాయేలీలో ఏ గోత్రం వారికి చెప్పారో చెప్తారా ఎవరైనా? థ్యాంక్ యూ. ఇది అందరికీ చెప్పారు. గోత్రాలకు వారి విభజన ఇవ్వక పూర్వం దేవుని ఉద్దేశం ఏంటి? అందరూ యాజకత్వం చేయాలి, అందరూ రాజుల్లా ఉండాలని. ఈ రోజున మనం కూడా అంతే. మనం పేతురు పత్రిక చదివినప్పుడు మనందరం కూడా రాజులైనా యాజక సమూహం. మీరు రాజులా యాజకులు ఎంతగా? 2 అనమాట. మరి 2 ఇశ్రాయేలీల గోత్రికులలో వేరువేరుగా ఇచ్చారు. ఎవరెవరికి ఇచ్చారు అని అంటే, లేవీలకు యాజకత్వం ఇచ్చారు, యూదా వారికి. వాళ్ళిద్దరూ కలపడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా ఇబ్బంది కలిగింది.
రెండింటిని కలపకూడదు. కిరీటము ఏఫోదు రెండు కలపకూడదు. కిరీటం ఎవరికి ఇచ్చారు? యూదా గోత్రానికి ఇచ్చారు. ఏఫోదు ఎవరికి ఇచ్చారు? లేవీయులకి ఇచ్చారు. రెండింటిని కలిపింది ఎవరనంటే ప్రభు ఒకరే అనమాట. ఈ గోత్రానికి చెందినటువంటి వారు లేక మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చినటువంటి వారు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. కనుక ఈ 6వ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయులందరూ కూడా యాజకులుగాను రాజులుగాను ఉండాలని కోరారు. అయితే అందరూ ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు అని అంటే మనం చూడండి 20వ అధ్యాయంలో 18వ వచనం మనం చదివినప్పుడు, ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి ప్రజలు చూచి తొలగి దూరముగా నిలిచి మోషే తిట్లనిరి, నువ్వే మాట్లాడితే మంచిది, మేము ఈ విధమైన పని చేయలేమని అన్నారు అనమాట. అప్పుడు విభజన జరిగినట్లుగా ఒక కారణంగా తీసుకోవచ్చు. ఇదే కారణం కాదు, ప్లీజ్ అండర్స్టాండ్. ఇది ఒకటే కారణం కాదు, ఇది ఒక కారణం అన్నమాట. ఇప్పుడు ఏమన్నారనంటే ఆ విధమైన భయంకరమైనటువంటి ఆ ఉరుములు ధ్వనులు ఇవన్నీ వస్తే కనుక మేము చనిపోతామేమో అనే ఉద్దేశంతో అందరూ ప్రభువు ముందుకు వెళ్ళడానికి ఇష్టపడడం లేదన్నమాట. అప్పుడు ఇది ఒక కారణం మాత్రమే, మిగతా కారణాలు ఉన్నాయి. ఇవి ఒక కారణంగా మనం భావిస్తాం. అదేంటనంటే మేము దేవుని సన్నిధానానికి వెళ్ళలేం అని అన్నప్పుడు వెళ్ళగలిగేవారు ఎవరు? మనం 32వ అధ్యాయంలో మనం చూస్తాం అనమాట. ఆ విధంగా లేవీయులు ఒక్కరు మాత్రమే ముందుకు వచ్చినట్లుగా మనం చూస్తాం. అప్పుడు ఇంతకీ ఇవి యాకోబులో కూడా ప్రవచన రూపంగా ఉన్నప్పటికీ కూడా అవి ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయబడ్డాయి అనేది మనం చూస్తాం చరిత్రలో అన్నమాట. చూడండి, మీ పని నా పని పుట్టాక నిర్ణయించారా, పుట్టక ముందు నిర్ణయించారా? చెప్పాలి. మీ పని నా పని పుట్టాక నిర్ణయించారా దేవుడు, పుట్టక ముందు నిర్ణయించారా? మనం జగత్ పునాది వేయబడక మునిపే ఆయనకు కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులకు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయనకు కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులు చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ పని నువ్వు తెలుసుకుంటే సమయము తర్వాత నీ శ్రమ రెండు కూడా కలిసి వస్తాయి. తెలియలేదనుకో సమయం వృధా అయిపోద్ది, శక్తి కూడా అయిపోద్ది. ప్రభు మనకి ఈ విషయంలో జ్ఞానం కలుగజేస్తే ఆయన ఇచ్చిన పనిని ఆయన చెప్పిన సమయంలో చేసి మనం ఆయనను మహింపరచవచ్చు. కనుక మనం ఇప్పుడు ఏం చేస్తున్నామనంటే మాదిరిలో అందరూ కూడా యాజకులుగాను రాజులుగాను ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే అది యాజకత్వమేమో అహరోను వారికి లేక లేవీయులకు ఇవ్వబడింది. రెండు మిగిలిన పనులు అన్నీ కూడా ఇశ్రాయేలుకి ఏ పనులు వారికి అప్పచెప్పారు, రాజులనైతే యూదా గోత్రానికి చెందినట్లుగా వారిని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఇది మొదటి భాగంగా ఉన్నటువంటి సంగతిగా మనం చూస్తాం. ఇప్పటికీ మనం ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు విడిపించినటువంటి దేవుడు పరిశుద్ధ జనముగా ప్రజలందరి మధ్యలో ఒక వివేకము గల జనముగా ఉండాలని, తాను ఏర్పాటు చేసుకున్న జనముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. దాని కొరకే మనలను ప్రత్యేకపరిచారు. ఆనాడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలును ప్రత్యేకపరిచిన, ఈ రోజున మనలను ప్రత్యేకపరిచిన దేవుని ఉద్దేశం ఏంటంటే మనము వక్రజనము మధ్యలో జీవవాక్యాన్ని చేతపట్టుకుని నడుస్తున్నటువంటి వారముగా ఈ లోకం తెలుసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ విధమైన ప్యాటర్న్ ఇవ్వబడగా 3 అంశాలు నేను మీకు తెలియజేస్తాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంను కొన్ని విషయాలు కనుక మనం చదివితే తెలుస్తుంది. బహుశా అందరూ ఎరిగిన వారే కనుక ఒక 2-3 వచనాలు చదివిన తర్వాత నేను ఆ వివరాలు ఇస్తాను. చూడండి, ఇప్పుడు అంటే ఒక మంచి ప్యాటర్న్ ఇవ్వబడింది. ఈ ప్యాటర్న్ ఏ విధంగా పాడైపోయిందనే దాంట్లో ఒక ఉదాహరణ అన్నమాట. ఇది ఈ 4వ అధ్యాయంలో జరిగిన ఒక గొప్ప ప్రమాదం ఇంచుమించుగా సొలొమోను కాలం వరకు కూడా అది రికవరీ కాలేదన్నమాట. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ సమస్య లేక ఇక్కడ జరిగిన ఒక ఘోరం తిరిగి మరలా సొలొమోను కాలం వరకు కూడా అది సరిచేయబడలేదు. చెప్పాలంటే పూర్తిగా సరిచేయబడలేదు కూడా. కనుక ఆ వివరాలు ఒకసారి మనం ఆలోచన చేస్తాం. ప్యాటర్న్ ఏ విధంగా పాడైపోయింది అనేటువంటి దాని గురించి మనం చదువుతాం. 3 కాలాల్లో ఉన్నటువంటి సంగతి. 1 ఇది. 2 యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో దేవాలయంను గురించి ప్రభు ఇచ్చినటువంటి మాటలు. 3 నిన్న కూడా మనం ఈ పెద్దల గురించి చెప్పినటువంటి విషయాల్లో చదివాం. తిమోతికి రాస్తూ జీవము గల దేవుని సంఘములో ప్రజలు ఎలాగ ఉండాలి, ప్యాటర్న్ పాడు చేసేస్తున్నారని అర్థం. దేవుడిచ్చిన పద్ధతిని వారు
పాడు చేసేస్తున్నారని అర్థం. కనుక మనం ఈ సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం, సమూయేలు 4వ అధ్యాయానికి మనం వచ్చేసరికి ఏ అనుభవం మనకి జ్ఞాపకం వస్తుంది? ఉపోద్ఘాతం చెప్పండి, ఏమొస్తుంది మనకి? మొదటి అధ్యాయంలో విభజించబడిన కుటుంబంగా మనం చూడొచ్చు. మొదటి అధ్యాయంలో విభజించబడిన కుటుంబం అంటే ఏంటి? ప్రేమలన్నీ విభజించబడ్డాయి. మొదటి అధ్యాయంలో మనం చదివితే ఒకే కుటుంబం, కానీ ఒకరికొకరు కలిసి లేనటువంటి పరిస్థితులు మనం చూస్తాం మొదటి అధ్యాయంలో. 2-3 అధ్యాయాలలో అపవిత్రమైపోయినటువంటి ఏలీ కుమారులు చేసే పరిచర్య అన్నమాట. ఇక్కడ అంటే ఇదంతా ఏంటి? సమూయేలు మొదటి గ్రంథం వరకు కూడా ఏం జరుగుతుందని చెప్పొచ్చు మనం అని అంటే, ప్రత్యక్ష గుడారం ఉంది, బలులు జరుగుతున్నాయి, అన్నీ వాటి కార్యక్రమాలు జరుగుతున్నాయి లేదా? చక్కగా అన్ని కార్యక్రమాలు జరిగిపోతున్నాయి అన్నమాట. అయితే ఎవరు సేవ చేస్తున్నారు అని అంటే, యెహోవాను ఎరగని వారు సేవ చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారు ఎవరు? యాజకుడు. యాజకుని పిల్లలకి ఏం తెలియట్లేదు, యెహోవా ఎవరో తెలియదు, కానీ వాళ్ళు ఏం డ్యూటీ చేస్తున్నారు అని అంటే యాజక డ్యూటీ చేస్తున్నారు అనమాట. మేబీ ఈరోజు క్రైస్తవ సామ్రాజ్యం అలా ఉందేమో. సంఘం అనట్లేదు నేను, క్రైస్తవ లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే, పెద్దలకు హెచ్చరిక చేసినప్పుడు కూడా చేశారు. నా తర్వాత ఎవరు కొడుక, అల్లుడా, ఎవరు వస్తారు? నా తర్వాత ఎవరు వస్తారు? వంశపారంపర్యమైనటువంటి పరిస్థితులకు. ఎందుకు అని అంటే, ప్యాటర్న్ పాడవుతుందని చెప్పడానికి ఈ ఉదాహరణ ఒకటి తీసుకున్నాం అనమాట. ఏలీ కుమారులు ఏ విధంగా ఉన్నారనంటే, ఎంత దుర్మార్గులు అయ్యారు చెప్పండి. యెహోవాను ఎరగని వారుగా ఉన్నారు. చివరికి వాళ్ళ నాన్నగారికి బాలుడైన సమూయేలు పెద్దోడై విషయాలు చెప్పినా కూడా యెహోవాకు ప్రత్యక్షం అవుతుంది. ఆయన ద్వారా జరిగినాయి. చూడండి, 4వ అధ్యాయం కంటే ముందే మనం చదివితే కనుక చూడండి, 19వ వచనం, 3వ అధ్యాయం 19వ వచనంలో, సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలు ఏదీ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడండి. దాని మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకొండ్రి. మరి షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచుండెను. సమూయేలు మాట ఇశ్రాయేలు అందరిలో వెల్లడి ఆయన. వారు కళ్ళ ముందు పుట్టిన అబ్బాయి యొక్క పరిస్థితి ఇది. ఆ ఏలీ కుమారుల యొక్క పరిస్థితి ఏంటో మనం తెలుసు. ఈ 4వ అధ్యాయంలో ఏలీ కుమారులు దేవుని యొక్క ప్యాటర్న్ని ఏ విధంగా పాడు చేశారో మనకు చెప్పబడింది అనమాట. ఒకసారి 7 వచనాల వరకు చదువుతాను. 4వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు అఫెకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకునగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులు ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోని ఎక్కువ తక్కువ 4,000 మంది హతులయ్యారు. యుద్ధం ఎవరు మొదలుపెట్టారని ఉంది ఇక్కడ అని అంటే, ఇశ్రాయేలే మొదలుపెట్టారు. అంటే కాలు దువ్వింది ఎవరిలాగా ఉంది ఇక్కడ? కాలు దువ్వింది ఎవరు అంటే ఇశ్రాయేలు దువ్వారు ఫిలిష్తీయుల మీదకి. పర్యవసనం ఏంటి అని అంటే 4,000 మంది హతులైనట్టుగా మనం చదువుతున్నాం. చూడండి 3వ వచనం. కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? ఆలోచన సభ బాగానే ఉంది. ఏంటి ఆలోచన సభ? ఎవరు ఓడించారంట అనుకుంటున్నారు? యెహోవాయే ఎందుకు మనల్ని వారి ముందు ఫిలిష్తీయుల ముందు ఓడించెను అని తమ యొక్క తర్కంలో, తమ ఆలోచనలో బాగుగానే ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో ఏమీ సందేహం లేదు. కనుక యెహోవా మనకు సహాయం చేయాలని అంటే నెక్స్ట్ స్టెప్ ఏమవ్వాలి? ఐడియల్గా ప్రార్థన చేయాలి కదా. వీళ్ళు ఏం చేశారో చూస్తున్నాం అనమాట. ప్యాటర్న్ ఎలా పాడవుతుందో చెప్తున్నాం అనమాట. కాలు దువ్వింది వారే, యెహోవా సహాయం చేయలేదని చెప్పుకుంటుంది కూడా వారే. మరి దావీదు విషయంలో మనం ఏం తెలుసుకుంటాం? వెళ్ళాలా వద్దా? కొన్నిసార్లు వెళ్ళమంటే వెళ్ళాడు, మానేయమంటే మానేశారు. వీరి ఆలోచన సభ బాగానే ఉంది, కానీ నిర్ణయాలు బాగాలేదు. చూడండి, నిర్ణయం ఎలా వచ్చిందని అంటే 3వ వచనంలో, ఎందుకు ఓడించను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య ఉంచుకుందాం రండి. చెప్పండి, చదవండి అక్కడ. అదియా ఆయన అని మనం గమనించాలన్నమాట. ఇప్పుడు మందసం వాళ్ళు పెట్టుకున్న పేరు అనమాట. ఇదే ప్యాసేజ్లో ఫిలిష్తీయులు మందసాన్ని గురించి దేవుడు 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 అని మాట్లాడుతున్నారు. లేక సొంత వారు ఏమంటున్నారు? అది ఇది అని మాట్లాడుతున్నారు.
బహుశా దేవునికైనా దుఃఖం కలుగుతుందో లేదో చెప్పాలి. మనల్ని గౌరవించకుండా వీడు వాడు అని అన్నారే అనుకోండి, ఎవరికైనా దుఃఖం కలుగుతుందో లేదో? ఆలోచన సభ బాగోలేదండి, చాలా బాగుంది. యెహోవా మనల్ని ఎందుకు ఈ విధంగా చేశారని ఆలోచిస్తున్నారు, బాగానే ఉంది. కానీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఏమనుకుంటున్నారని అంటే, అక్కడెక్కడో ఉండిపోయింది అది పట్టుకొచ్చుకుంటే అంటున్నారనమాట. ఇప్పుడు మీరు చెప్పాలి, దీన్ని ఏమనొచ్చు మనం? దీన్ని ఏమనొచ్చు? గౌరవం ఇవ్వకపోవడం. ఇంకా చెప్పాలని అంటే, వస్తువు ఉంటే చాలు చేసుకెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఉందండి. అందుకే ఏం చేస్తూ ఉంటారు, బైబిల్ని తీసుకెళ్ళి ఎక్కడెక్కడ పెడతా ఉంటారు, తలకింద పెడతారు. కొన్ని ఉన్నాయి మన జీవితంలో అలాంటివి. అలా చేయడం వల్ల ఈ దేవుని యొక్క సహాయం అయితే ఎవరికి అందదు. ఎలా అందుతుంది అని అంటే, ఆయన అనుసరించి జీవించినందువలన మనకు అందుతుందని చెప్పొచ్చు. కనుక వీరు తీసుకున్నారు. ఏమనుకుంటున్నారు అని అంటే, మందసం మన మధ్యకు వచ్చేస్తే కనుక మనం ఏమవుతాం, కొట్టేయచ్చు అనుకుంటున్నారు అనమాట. వాళ్ళందరినీ కొట్టేయచ్చు అనుకుంటున్నారు. మరలా చెప్పండి, మందసం దగ్గరకు ప్రధాన యాజకుడు ఎప్పుడు వెళ్తాడు? సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. వీళ్ళు వెళ్ళొచ్చు అసలు? ఎవరైనా వెళ్ళొచ్చా? పోనీ ఎవరు వెళ్ళడానికి లేదు. ఇక్కడ వెళ్ళినట్టుగా అయితే మనం ఓపెన్ ఫినాన్సుల గురించి చూస్తాం అనమాట. వాళ్ళకి ఎంత బరి తెగించున్నారో ఒకసారి మీరు చూడొచ్చు అనమాట. ఎంత బరి తెగించి ఉన్నారో చూడొచ్చు అనమాట. అంటే ఏంటి, అక్కడికి వెళ్ళినందువల్ల కూడా వాళ్ళకి ఏం అనిపించట్లేదు అనమాట. అవన్నీ ఎలా ఉన్నాయని అంటే, ఒక వస్తు రూపం, కేవలం అవి అక్కడ ఉండేటువంటి ఐటమ్స్లా కనబడుతున్నాయి తప్పించి, దానిలో ఉన్నటువంటి గౌరవం కానీ, దానిలో ఉన్నటువంటి భక్తి భావాలు కానీ, ఎందుకు దేవుడు వాటిని ఏర్పాటు చేశాడు అని ఆ మాదిరిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని వారు అనుభవించలేని వారుగానే ఏం చేస్తున్నారు చెప్పండి, సేవ చేస్తున్నారు. వీళ్ళందరూ సేవ చేస్తున్నారని చెప్పొచ్చు లేదా? సేవే చేస్తున్నారు వీళ్ళందరూ. సో ఇది ఈ రోజున ఉన్నటువంటి అపాయం. కనుక ఇప్పుడు మీకు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ బాగానే అర్థమైపోతుంది చూడండి. అది మన మధ్య నుండి ఎట్లా, అది మన శత్రువుల చేతుల నుండి మనల్ని రక్షించుననేది. రక్షించవలసింది యెహోవా ఎందుకు చేశారని అన్నారు, బాగానే ఉంది. అంటే యెహోవాని ఎందులో బిగించేశారు అనుకుంటున్నారు? మనసులో బిగించి ఎక్కడ సంకలు పెట్టుకుని ఎక్కడ పడితే అక్కడ పట్టుకుపోవచ్చు, ఎలా కావాలో అలా చేసుకోవచ్చు అనమాట. అది నేను చెప్పినట్టు నా దేవుడు అంటాడు. ఆయన చెప్పిన ఈ రోజున కూడా అలా ఉన్నారు. కొన్నిసార్లు మనం చూస్తున్న సంగతులను ఎలా ఉన్నాయనంటే, దేవుడు నేను చెప్పినట్టు అంటాడు, దేవుడు చెప్పినట్టు నేనంటాం కాదు. ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా చేయమంటే అలాగా, అవన్నీ కూడా వారు తాము చెప్పినట్టుగా దేవుడు వింటాడనేటువంటి ఆలోచనకు దిగిపోయిన సేవ జరుగుతుంది ఈరోజు. ఇది చాలా విచారకరమైనటువంటి సంగతి. కనుక రక్షించను అనుకునేది. 4వ వచనంలో, కాబట్టి జనులు షీలోహును కొందరిని పంపి అక్కడ నుండి, ఎక్కడ ఉన్నారంటే ఆయన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క భావాలు అన్నమాట ఇవన్నీ, కెరూబుల మధ్యన ఆసీనుడయ్యుండు. ఓకే. 2 సైన్యములకు అధిపతి యగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి, పట్టుకొచ్చేయండి అన్నారు అనమాట. ఇది టైమా అంటే కాదు, అసలు తీసుకురావడానికి ఉందా అసలు అక్కడి నుంచి బయటికి తీసుకురావడానికి? ఈ రోజున క్రీస్తును కానీ, ఆయన వివరాలను కానీ, ఆయన విషయాలను కానీ ఎక్కడ పడితే అక్కడ, ఎలా కావాలంటే అలాగా తమకు నచ్చినట్టుగా వాడేసుకోవడానికి ప్రజలు సిద్ధపడి ఉన్నారనమాట. ఇప్పుడు ఈ రోజున ఎందుకు మన ప్రభువు గౌరవించబడడం లేదు అనంటే, మొత్తం ప్యాటర్న్ అంతా మారిపోయి పూర్తిగా గౌరవం లేనటువంటి, ఆయనకి ఇవ్వవలసినటువంటి ఆధిక్యత ఇవ్వకుండా తమను తాము పాడు చేసుకున్నటువంటి ఒక తరములో మనం ఉన్నాం అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 4వ వచనం మధ్యలో, ఏలీ యొక్క 2 కుమారులను ఓఫ్నీయును ఫినెహాసును అక్కడనే దేవుని మందసము వద్ద ఉండిరి. ఎలా ఉన్నారనమాట? ఇప్పుడు అసలు తీసుకొచ్చినటువంటి బలుల్లోనే ముందే అక్కడ ఉడకబెడితే ఇక్కడ ఫ్రై చేయడానికి బాగోదు అనమాట. అందుకేం చేసేవారు అనమాట, ముందే మా భాగం మాకు ఇచ్చేయండి అని తీసేసుకునేవారు అనమాట. కొంతమందికి అర్థమవుతుంది అనుకుంటున్నారు, మిగతాళ్ళకి అర్థం అవ్వట్లేదు, తెలియదు కదా. తెలుస్తుంది కదండి. బలి తీసుకుని వస్తే సమాధాన బలి 3 భాగాలు చేస్తారు. సమాధాన బలిని 3 భాగాలు చేస్తారు. ఒక భాగం దేవునికి ఇస్తారు, ఒక భాగం యాజకునికి అర్పిస్తారు, ఇంకొక భాగం వచ్చినోడు పట్టుకుని వెళ్ళి తినొచ్చు అనమాట కదా. యాజకునికి ఇవ్వవలసిన దాని గురించి ఏం చేస్తున్నారనమాట, బలి తర్వాత ఇది కానీ నా భాగం నాకు ఇక్కడ ఇచ్చా అంటాడు అనమాట.
లేదంటే కొంచెం సేపు ఆగండి అని అంటే అప్పుడు దాకా ఓర్చుకోవడానికి కుదరదు అన్నారు. అలాగే రాశారు అక్కడ. మీరు చదివితే కనుక అర్థమవుతుంది. 2-3 అధ్యాయాలు కనుక మనసు పెట్టి చదివితే ఈ సంగతులు మనకు తెలుస్తాయి అన్నమాట. 3 భాగాల్లో భాగం మాకు ఇచ్చేయండి అని అంటే అక్కడ ఉడకబెడితే వీళ్ళు చేయాలనుకుని చేయలేరు కదా, అందుకోసం అనమాట. ఆ విధమైనటువంటి అగౌరవం లేక తిరుగుబాటులో ఈ ఏలీ పిల్లలు ఉన్నారని మనం అర్థం చేసుకుంటాం. దేవుడు వారికి, మీరు చదువుతారా 3వ అధ్యాయము 14వ వచనంలో మనం చదివితే, ఏలీ ఇంటి వారి దోషమునకు బలి చేత నైవేద్యము చేత ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదు. ఎంత ఎంత దుస్థితి వచ్చిందో చూడండి. అసలు ప్రాయశ్చిత్తమే చేయబడని దుస్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నారు. దేవుడు వారికి సమయాన్ని ఇచ్చినా సరే దాన్ని గుర్తించలేని వారుగా ఉన్నారు. ఇది చాలా విచారకరమైనటువంటి సంగతి. సరే, మనం 4వ వచనం చివరిలో ఉన్నాం చూడండి. హోఫ్నీ ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసం వద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసం దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలు వేసిరి. ఇప్పుడు కూడా జరుగుతుంది అలాంటి కేకలు. ఏదైనా చిన్న కార్యక్రమం చేస్తే చాలు, స్టార్ పెడితే పెద్ద గొడవ కదండి. ఇంకోటి ఏదో చేస్తే ఇంకోటి. ఎంత గొడవ చేస్తారనంటే ఏం జరుగుతుందని అక్కడ అడిగితే దూడ లోపల ఉందని తెలియకుండా ఏదో జరుగుతుందని చెప్తారనమాట. దూడ లోపల ఉన్నదని తెలియకుండా యెహోవాకు పండుగ జరుగుతుందని తెలియజేసేటువంటి జనాంగం ఈ రోజున వచ్చారు. చూడండి, ఇక్కడ మనం చదువుతాం 6వ వచనం నుంచి శత్రువుల యొక్క రెస్పాన్స్ దీని గురించినటువంటి విషయాలు ఎలా ఇచ్చారు. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకుని ఎవరు జడుస్తున్నారు చెప్పండి? ఫిలిష్తీయులు జడిసి, అక్కడ చూడండి వాళ్ళు ఏమంటున్నారు, అది అనే పదం వాడలేదు వారు. దేవుడు, వారి దేవుడు మన మధ్యలోనికి వచ్చారు. ఇప్పుడు జయం ఎవరికి రావాలి చెప్పాలి? అది అనుకున్న వాళ్ళకి రావాలా, దేవుడు అనుకున్న వాళ్ళకి రావాలా? అది అనుకున్న వాళ్ళకి జయం రావాలా, దేవుడు అనుకున్న వాళ్ళకి జయం రావాలా? అందుకే జయం వచ్చింది వాళ్ళకి. దేవుడు అని వారు భావిస్తున్న తీసుకొచ్చిన అందుకే అన్యులకు ఎక్కువ మేలేందుకు జరుగుతుంది అని అంటే వాళ్ళు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాల్సిన టైంలో ఇచ్చేసి మేలు పొందేస్తున్నారు. వాళ్ళు పాపక్షమాపణ ఉందన్న తర్వాత సంగతి కానీ కదండి, వారు పొందవలసిన మేలు పొందేస్తున్నారు కదండి. కనుక ఇక్కడ 4వ అధ్యాయంలో మనం చూడండి 7వ వచనంలో దేవుడు దండులోనికి వచ్చెను. 8వ వచనంలో మహాశూరుడగు ఈ దేవుని చేతుల్లో నుండి అంటున్నారు కదండి. అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా అని. ఇంత గౌరవాన్ని శత్రువులైన ఫిలిష్తీయులు ఆ మందసానికి ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. వీరు ఎలా ఉన్నారండి, సంవత్సరానికి ఒకసారి వెళ్ళి, అది కూడా గంటలు కట్టుకుని వెళ్ళాలి. అక్కడ ఏమైనా ప్రమాదం జరిగితే లాగడానికి వీలుగా ఉండేలాగా. తెలుసు కదా ఈ గంటల గురించి. యాజకుని వస్త్రాలకు చివర కదండి గంటలు, దానిమ్మ పండు కదా. సౌండ్ అయినా ఫలం కూడా ఉందా? 2 ఉండాలి, సౌండ్ ఉండాలి, ఫలం కూడా ఉండాలి. అందుకే గంట, దానిమ్మ పండు 2 తగిలించారన్నమాట. దేనికి? వస్త్రాలకు, యాజకుని వస్త్రాలకు చివర గంట ఉండాలి, ఫలం కూడా ఉండాలి. అది ఓన్లీ సౌండ్ కాదు, ఓన్లీ ఫలం కాదు, 2 ఒకదాని తర్వాత ఒకటి క్రైస్తవ జీవితంలో యాజకత్వం చేసేటువంటి వారు కలిగి ఉండాలని మనం అర్థం చేసుకోవాలన్నమాట. కనుక వారు ఈ యాజకులు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి దర్శించవలసిన స్థలంలో నుంచి మొత్తం మందసాన్ని బయటకు తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? ఇది ఇక్కడితో ఆపేస్తున్నాను దీన్ని, ఈ సబ్జెక్ట్ని. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ మందసం? ఫిలిష్తీయులు పట్టుకుపోయారు. 6 నెలలు ఇంచుమించుగా అక్కడ తిరుగుతూ వచ్చింది. దేవుడు వారిని బాధ పెట్టాడు. తిరిగి మరలా వాళ్ళు ఏమనుకున్నారనమాట, క్రొత్త దూడ సంగతులు మనకు తెలుసు కదా. అప్పుడే పుట్టినటువంటి దూడలు కలిగినటువంటి ఆవులను తీసుకుని వచ్చి ఎద్దుల బండి తయారు చేయించి దాని మీద మందసాన్ని పెట్టి ఆ ఊరు వెళ్తుందో లేదో చూద్దాం అనుకున్నారు. అవి 2 జంతువులు కూడా చక్కగా పరిగెత్తుకుంటూ బెత్షెమెషు దగ్గరికి వచ్చేసాయి. ఆ సంగతి మనకు తెలుసు. ప్లీజ్ ఓకే. ఇక్కడి నుంచి విడిపోయి ఇప్పుడు చూడండి, ప్రత్యక్ష గుడారం గురించి మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. ఏముంది అక్కడ ముందు అని అంటే ఎత్తడి బలిపీఠం, గంగాళం. లోపలికి వెళ్ళగానే సముఖపు రొట్టెల బల్ల, దీపవృక్షం, ఎదురుగా ధూపవేదిక. లోపల ఉన్నటువంటి చెప్పండి మందసాన్ని తీసుకుని పరిశుద్ధ స్థలం దాటి, అతి పరిశుద్ధ స్థలం దాటి ఎక్కడికి వచ్చేసారు? ఊరు బయటకు వచ్చేసి యుద్ధంలోకి పట్టుకుపోయారు. యుద్ధంలోకి పట్టుకుపోతే ఆ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ఊరు పట్టుకుపోయారు. ఎవరు? ఫిలిష్తీయులు.
అక్కడ 6 నెలల దాకా ఉంది ఇంచుమించు. బాధపడలేకపోయారు వాళ్ళు. గడ్డలు వచ్చేవారికి దుఃఖం కలిగింది. ద్రాగోని వాళ్ళందరూ కూడా బొమ్మలు ముందుకు పడిపోవడం, చేతులు ఇరిగిపోవడం, ఇది ఒక్కొక్కటిగా మనం 5-6 అధ్యాయాలు చదివితే ఈ విషయం మనకు తెలుస్తుంది అనమాట. తిరిగి వారు ఏం చేశారనంటే, ఇది కాదు, తిరిగి పంపించేశారు, వచ్చేసింది. తిరిగి పంపించిన తర్వాత వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటన కూడా మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఒక చిన్న 6వ అధ్యాయంలో మనం చదువుతాం. 6వ అధ్యాయంలో 19వ వచనం. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తిను. అక్కడేం చనిపోలేదు పెద్దగా. దేవుడు మనల్ని ఎందుకు విడిపించాడు అని అంటే, తన ప్రజగా ఉండడం కొరకు విడిపించాడు. ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, ఆయనకి ఇవ్వాల్సిన ఘనత మనం ఇవ్వకుండా ఉంటున్నాం అని అంటే, మన రివార్డ్స్ అన్నీ కోల్పోతున్నాం అని అర్థం. ఇప్పుడు ప్రత్యక్షంగా ఏం జరగకపోవచ్చు ఇక్కడ. అక్కడ రేపు పొద్దులేస్తారు కదా, మనకి ఏం చేస్తారు అక్కడ? ఎంత పని చేసామంటే అగ్నిలో పెట్టి పంపించండి అని అన్నారు. ఏం జరుగుతుంది అక్కడ? మార్కులు ఆ ప్రక్కన కూర్చొని వేస్తారు మనకి. అన్నీ అక్కడ మాడిపోయాయి అనుకోండి, నువ్వు ఒక్కడివే రక్షించబడ్డావు రావే అన్నారు అనమాట. సార్ చాలా పని చేశానంటే కాలిపోయింది, మరి ఏం చేస్తాం? కాలిపోయిన పనికి బహుమానం ఏమి ఉండదు, కానీ నిలిచిన పనికి దేవుడు బహుమానం తప్పనిసరిగా ఇస్తాడు అని చెప్పిన తర్వాత, ఎవరైనా దేవాలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను. మన పని వలన దేవునికి మహిమ ఉండాలి అని ఈ ప్యాటర్న్స్ ద్వారా మనం తెలుసుకున్నాం. వారు చూడండి, కరుణాపీడను ఎవరు తీయకూడదు. ఎందుకు తీయకూడదు అని అంటే, అది కరుణ దేన్ని కప్పింది? ధర్మశాస్త్రాన్ని కప్పింది. నువ్వు తీసి ధర్మశాస్త్రం చూస్తానంటే ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? శిక్షిస్తుంది అనమాట. ఆ విషయాన్ని మనం ఇక్కడ చదువుతాం. ఇప్పుడు వీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. చూడండి 20వ వచనంలో, బెత్షెమెషు వారు పరిశుద్ధుడు అని యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవాలని చెప్పి కిర్యత్యరీము కాపురస్తులకు దూతలను పంపి, ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకుని వచ్చిరి, మీరు వచ్చి మీ దాపునకు దాన్ని తీసుకొని పోవాలని వర్తమానం చేసిరి. మీరు చెప్పాలి, మందసం బయటికి వెళ్ళింది కదా, ఎక్కడ తిరిగి రావాలి? రాలేదు. ఎప్పటి వరకు రాలేదు? దావీదు కూడా మందసాన్ని తీసుకురాగలిగాడు, కానీ ఇవన్నీ ఈ ప్యాటర్న్లోకి ఎప్పుడు వచ్చింది? సొలొమోను మందిరం కట్టిన తర్వాత వచ్చింది. అర్థమవుతుంది కదండి? సొలొమోను మందిరం కట్టే వరకు కూడా ఇది తిరిగి రాలేదన్నమాట. ఒకసారి ప్యాటర్న్ పాడు చేస్తే ఎంతకాలం పడుతుందో మనకు తెలియదు తిరిగి రావడానికి. ఇట్ ఈస్ వెరీ సాడ్. చాలా బాధపడవలసిన విషయం ఏంటంటే, నువ్వు కనుక ఒకసారి ప్యాటర్న్ పాడు చేసావా, తిరిగి మరలా తీసుకురాగలవో లేదో మనకు తెలియదు అనమాట. ప్రభు మనకి ఈ విషయంలో తన వివేకాన్ని దయచేయగాక. ప్యాటర్న్ మనం పాడు చేయకూడదు. ప్రభు ఇచ్చిన ప్యాటర్న్ ఎంత విలువైనదో మనకు తెలుసు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనం. యేసు ప్రభు తన కాలంలో, యేసు ప్రభువే ప్యాటర్న్. ఆయన ఒక మాదిరిగా మన మధ్యన ఉన్నారనమాట. ఆయన ఉంటుండగా ఉన్న దేవాలయం గురించి ఆయన చెప్పిన మాటలు అనమాట ఇవి. ఒకసారి చూడండి ఏమన్నా 13లో అని అంటే, దావీదు కుమారునికి జయమని చెప్పి జయోత్సవంతో అక్కడికి కుమారుని యేసు ప్రభువును రాజుగా తీసుకుని వెళ్ళారు. ఓసన్నా జయమని చెప్పి తీసుకుని వెళ్తే అక్కడ ఏం జరిగింది అని అంటే 12వ వచనంలో, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బలలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఎక్కడ చోట్లేదు. వ్యాపారం చేసి కూర్చున్నారనమాట. ఎందుకు ఈ వ్యాపారం తెలుసు కదండి. ఎందుకు ఈ వ్యాపారం అని అంటే, ఇశ్రాయేలీలు ఒకవేళ యెరూషలేమునికి వచ్చినప్పుడు బలేదని ఇద్దాం అనుకుంటే కనుక అక్కడి నుంచి పట్టుకురావడం కష్టం కదండి. ఎక్కడి నుంచి? ఇంటికాడ నుంచి పట్టుకురావడం కష్టం. ఇక్కడ ఒక ఏంటది ఎక్స్చేంజ్ సెంటర్ పెట్టారనమాట. ఏంటి ఎక్స్చేంజ్ సెంటరు? డబ్బులు ఇచ్చేస్తే జంతువు ఇస్తారనమాట. జంతువుని తీసుకెళ్ళి యాజకునికి ఇచ్చేస్తే అతను చేయవలసిన చేతులు గడ్డ పెట్టించేసి వెళ్ళిపోమంటాడు అనమాట. మళ్ళీ ఎద్దు అక్కడికి వచ్చేస్తుంది. ఇది పద్ధతి. ఎక్స్చేంజ్. అర్థమవుతుంది కదా. సో మీ కార్యక్రమాలు అయిపోతున్నాయి లేదా? పాస్టర్ గారు చేస్తున్నారా లేదా? మీకు 5 నిమిషాల ప్రోగ్రాం కావాలా, గంట ప్రోగ్రాం కావాలా అనే పాస్టర్లు ఉన్నారు. ఇది యథార్థం అండి. మీకు గంట చేస్తే కుదరదు. ఆయన తీసుకొస్తే గంట చేస్తాడు, ఈయన తీసుకొస్తే
5 నిమిషాలు చక్క పెట్టేస్తాడు కాబట్టి ఈయన ఇక్కడ ప్యాటర్న్ ఎవరు పాటిస్తున్నారు? అది ఎవరికి అవసరం లేదు ఈరోజు. దేవుని మాదిరిని పాటించాలి అనుకున్న వారు ఎంతమంది? వీటన్నిటిలో ప్రభువుకే మహిమ కలగాలి అనుకున్న వారు ఎంతమంది? ఎప్పుడూ అయిపోయాయి ఇవన్నీ కూడా అనమాట. మనం ఎక్కడో చాలా దూరంగా నా మట్టుకు నేను కాపాడుకుంటే మంచిదన్న స్థితిలో ఉన్నాం అనమాట. ఇప్పుడు మనం ఒకరి గురించి ఒకరిని చూసుకుని పాడు కాకుండా నా మట్టుకు నేను నిలవబడుతున్నానా లేదా అనే ఒక దురావస్థలో మనం ఉన్నాం అనమాట. ప్రభు ఈ విషయంలో మనకు సహాయం. చూడండి 21వ అధ్యాయం 13వ వచనంలో, నా మందిరము, చదవండి మీరు ఎవరైనా. చేసేటి వారు మీరు ఏం చేస్తున్నారు? నా ప్యాటర్న్ అంతా ఎలా తయారు చేస్తారు పూర్తిగానంటే దొంగల గుహ అయిపోయింది. ఇప్పుడు అక్కడ అందరూ ఎవరు ఉన్నారనమాట? ఇది ఎవరిది? ఇది నా మందిరం కదా, నా మందిరం. 23వ అధ్యాయం 38, 39. ఇక ఆయన ఉండలేడు అనమాట. ముందు ఎవరు ఇల్లు అన్నారు? 21లో నా ఇల్లు, నా మందిరం అని అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? అంటే ఎవరు క్యాప్చర్ చేసేస్తారనమాట? హృదయం అనేడు తలుపు నద్ద. ఎక్కడ ఉండి తడుతున్నాడు ఆయన? హృదయంలో ఉండాలా, బయట ఉండాలంటే ఏం చెప్తాం? అవునండి, ఆయన హృదయంలో ఉండాలా, బయట ఉండాలా అని చెప్తాం. కానీ ఎక్కడ ఉండి తడుతున్నాడు ఆయన? లౌకిక సంఘంలో ఎక్కడ ఉన్నాడు ఆయన? లోపల ఏం జరుగుతుంది చెప్పండి? అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరు లేరు? మందసం లేదు. ఇది కూడా మీరు గమనించండి. మనం చదివిన ఆ 4వ అధ్యాయం దగ్గర నుంచి కనుక మనం మొదలు పెడితే సొలొమోను కాలం వరకు అన్ని కార్యక్రమాలు జరిగి ఉంటాయి లేదు? ఏమి లేకుండా, మందసం లేకుండా. ఇప్పుడు కూడా అంతే. దేవుని ఇల్లును సొంత ఇల్లుగా చేసేసుకున్నారు, నాదే అంటున్నారు. ప్యాటర్న్ అంతా కూడా పూర్తిగా పాడైపోయింది. చివరిగా మన ఈ పెద్దల యొక్క హెచ్చరికలను గురించి తెలియజేస్తూ మనకు దేని గురించి చెప్పారు? తిమోతికి రాసినటువంటి పత్రికలో జనులు ఎలా ప్రవర్తించాలో తెలియడం లేదు ప్రజలకు. కనుక ఎలా ప్రవర్తించాలో చెప్పడం కొరకు చెప్పండి ఈ సభలు పెట్టారు. ఎందుకు ఈ మీటింగ్స్ అరేంజ్ చేశారు అని అంటే ప్యాటర్న్ అంతా కొట్టుకుపోయింది. ఎక్కడెక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు ఈ ప్యాటర్న్ అంతా. తిరిగి మరలా ఏవైనా ఉద్యోగం రాగలుగుతుందేమో, రివైవల్ కాగలుగుతుందేమో అని ప్రభు మనల్ని అందరినీ ప్రేమించి ఒక చక్కని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నిజంగా ఏర్పాటు చేసినటువంటి స్థానిక సంఘానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ తిరిగి మరలా ప్యాటర్న్ తీసుకుని వద్దాం. దేవుని తేజస్సుని ఎప్పుడూ అనుభవిద్దాం. ఆయనకే మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక.